అందరికీ నమస్తే అండి. పొద్దునుంచి ఎండతో అల్లాడిపోతున్న అందరికీ ఈరోజు చిరుజల్లులు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మబ్బులు వేసి చక్కగా వర్షం పడుతుంది. చూస్తుంటేనే మనసు పులకరిస్తుంది. మనమే కాకుండా మన తోటలోని మొక్కలు కూడా ఎంతో పులకరిస్తున్నాయి. ఇది చూడండి, నా మిద్దె తోటలోని జినియా మొక్క. ఇది ఎలా ఊగుతూ గాలికి వర్షాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రతి మొక్క కూడా ఈ వర్షానికి, తొలకరి జల్లుకి పులకరిస్తుంది. వర్షపు నీటిలో మొక్కలకు ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటిల్లో న్యాచురల్గా వాటి ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి నైట్రేట్స్ ఈ వర్షపు నీటిలో ఉంటాయి. అంటే నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ ఉండడం వల్ల మొక్కలు చాలా చక్కగా ఎదుగుతాయి. మనం మామూలుగా నీటిని పోసేదానికంటే కూడా ఈ వర్షం పడడం వల్ల మొక్కలు చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యి చిగుళ్ళు వచ్చి చక్కగా పూత పిందె వచ్చి చాలా మంచి ఈల్డ్ని మనకి ఇస్తాయి అన్నమాట. ఈ వర్షపు నీరు ఆకులలోని రెస్పిరేటరీ పోర్స్ని చక్కగా క్లియర్ చేసి అవి కార్బన్ డైఆక్సైడ్ని బాగా తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. తద్వారా అవి ఫోటోసింథసిస్ని బాగా చేసుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అవి ఆహారాన్ని తయారు చేసుకుంటేనే కదా మనకు చక్కగా ఈల్డ్ని ఇచ్చేది. అందువల్ల ఈ వర్షం మొక్కల ఎదుగుదలకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఈ వర్షం పడడం వల్ల ఇప్పటి వరకు డ్రైగా ఉన్నటువంటి పాట్స్లో కూడా సాయిల్ లూజ్గా అయ్యి న్యూట్రియంట్స్ని బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా అందులో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అయ్యి చక్కగా మొక్క దాన్ని అందుకోవడానికి, ఆస్వాదించడానికి కూడా చక్కగా ఉంటుందన్నమాట. అయితే ఈ వర్షాకాలంలో మునగ చెట్టుకు మాత్రం గొంగళి పురుగులు పడుతూ ఉంటాయి. అది మాత్రం జాగ్రత్తగా చూసి తీసేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని చీడపీడలు అయితే వర్షం ఎక్కువగా పడటం వల్ల చక్కగా పోతాయండి. మనం కొన్ని వర్షం వల్ల ఉపయోగాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వాటిని కూడా చక్కగా చూసుకుంటూ మనం జాగ్రత్తగా పెంచుకుంటే చాలా చక్కగా గ్రోత్ అయ్యి మనం నీళ్లు పోసే పని కూడా ఉండదు. చూడండి, చిగురించి ఎంత చక్కగా తయారవుతాయో మొక్కలన్నీ కూడాను. ఇందులో వర్షం పడడం వల్ల లోపల ఉండేటువంటి న్యూట్రియంట్స్, జింక్, మ్యాంగనీస్, కాపరు, ఐరన్ ఇవన్నీ కూడా బయటికి వచ్చి లూజ్గా చక్కగా మొక్క దాన్ని అందుకని చక్కగా గ్రో అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మామూలుగా మనం కుళాయి నీళ్ళు పోస్తూ ఉంటాము, లేదా గ్రౌండ్ వాటర్ మొక్కలకి ఇస్తూ ఉంటాము మామూలు రోజుల్లో, వర్షాకాలంలో కాకుండా. వాటిల్లో కొన్ని సాల్ట్స్, కొన్నిట్లో ఇంకా ఫ్లోరైడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి వల్ల ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు కూడా కొన్ని దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వర్షం పడడం వల్ల అవన్నీ కూడా వాషౌట్ అయిపోయి చక్కగా క్లియర్ అవుతాయి. మనము ఈ వర్షాకాలంలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కాకుండా మనం కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఇంకా ఎప్సమ్ సాల్టు, ఇంకా ఏదైనా ఎన్పీకే సాలిడ్ రూపంలో కొద్దిగా వర్షం లేనప్పుడు కొద్దిగా సాయిల్లో మిక్స్ చేయడం వల్ల వర్షం పడినప్పుడు అవన్నీ లోపలికి ఇంకి చక్కగా కూడా అబ్జర్వ్ చేసి మొక్కలు చక్కగా ఎదుగుతాయి అన్నమాట. ఈ వర్షాకాలంలో మనం మొక్కలు బాగా ఎదుగుతున్నాయి కదా, ఎక్కువ వాటర్ అయినా కూడా చాలా మంచిది కాదు. ఎక్కువ వాటర్ అయినా, తక్కువ వాటర్ ఉన్నా కూడా కుండీల్లో నిలవ ఉంటే మాత్రం చాలా ఈ మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అవన్నీ అందువల్ల మనం చక్కగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. కుండీల్లో నీరు నిలవ ఉండకుండా చక్కగా చూసుకొని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసేసుకోవాలి. ఈ డ్రైన్ హోల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. డ్రైన్ హోల్స్లో మట్టి అడ్డుపడిందంటే నీరు ఉండిపోతుంది, మొక్క కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. చూడండి, వర్షం పడడం వల్ల చక్కగా చిగురించి మొక్కలు చాలా పువ్వులు అన్నీ వచ్చి మనకి చాలా ఈల్డ్ అయితే వస్తుంది. మనం డ్రైన్ హోల్స్ని చాలా చక్కగా క్లియర్ చేసుకుంటూ ఉండడం వల్ల మట్టి బయటకు రాకుండా కూడా చూసుకోవాలి. మనం అలా చూసుకోకపోవడం వల్ల మిద్దె తోటలో ఏమవుతుందంటే, చూడండి ఇప్పుడు ఇలాగా డ్రైన్ హోల్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉంటే నీరు ఏమన్నా అందులో ఉండిపోతే అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాకపోతే వర్షాకాలంలో ఎక్కువ వర్షం పడడం వల్ల మట్టి కూడా బయటకు వస్తుంది. కాబట్టి మన మిద్దె తోటలో హోల్స్ అంటే మనం నీరు పోవడానికి పెట్టుకున్న మార్గాలు పూడుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే వర్షాకాలంలో మొక్కలు చాలా చక్కగా ఎదిగి మనకి మంచి పూలు, పండ్లు, కాయలు అన్నీ ఇస్తాయి. వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా చక్కగా పండుతాయండి మనకి ఈ వర్షాకాలంలో. అందువల్ల మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షాకాలం నిజంగా మనకు వరం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.